హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 8. ఎపిసోడ్ 7 రివ్యూ చేయడానికి నాకు కుదరలేదండి. సో బికాస్ ఆఫ్ అదర్ పర్సనల్ అండ్ ఆఫీస్ వర్క్ ఉండేసరికి నాకు కుదరలేదు చేయడానికి. సో ఈరోజు డైరెక్ట్ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాము. అగ్ని పరీక్ష ఎపిసోడ్ నెంబర్ 8 రివ్యూ ఆర్ ఒపీనియన్. సో స్టార్టింగే జడ్జెస్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఏమో నవదీప్ అయితే కనుక ఒక ఎల్లో కార్డు తీసుకుని వచ్చారు. ఎల్లో కార్డు తీసుకుని వచ్చి ఇదైతే ఎవరు వరస్ట్ ప్లేయర్స్ 2 times వస్తారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద షో అని చెప్పేశారు ఏకంగా. సో మేబీ ఇలాగే ఎల్లో కార్డ్ ఆర్ రెడ్ కార్డ్స్ ఇవన్నీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్టున్నాయి వరుసగా ఇంక ఈ రోజు నుంచి. ఇక మీద ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కన్సిడర్ చెయ్యట్లేదు అనుకుంటున్నాను. లేకపోతే వాళ్ళకు కూడా ఇంకోసారి వస్తే ఏదన్నా కూడా వాళ్ళని పంపించేసే ఇది ఉన్నట్టుంది. సో చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మామూలు బిగ్ బాస్ హౌస్ దాన్ని అయితే కనుక వాళ్ళు ఫుల్ కవర్ చేయడానికి ఉంటుంది. అంటే అన్ని యాంగిల్స్లోనూ అన్ని కెమెరాస్ పెట్టి ఇదంతా చేస్తారు. బట్ ఇక్కడైతే కొద్దిగా ఎపిసోడ్ని ట్రిమ్ చేయడానికి వాళ్ళు చాలా మట్టుకి కట్ చేసినట్టు అనిపించింది. ఈవెన్ కొంతమంది ఎక్స్ప్రెషన్స్ కానీ కొంతమంది వర్డ్స్ కానీ ఏమైనా కవర్ చేసినట్టుగా, అంటే వాళ్ళని కవర్ చేయకుండా వదిలేసినట్టు అనిపించింది అనమాట. గొడవ జరిగినప్పుడు కానీ ఏదన్నా అన్నీ కూడా కట్టలు కింద చూపించారు. సో అది కొద్దిగా డిసప్పాయింట్మెంట్. ఎపిసోడ్ ఎప్పుడైనా కూడా అగ్ని పరీక్ష అది. బట్ స్టిల్ వాట్ ఎవర్ పాయింట్స్ ఉంటాయి కనుక అది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ అయితే కనుక బాక్స్ పెట్టారు. ఆ బాక్స్లో ఏమో కొన్ని ఫ్రూట్స్ పెట్టారు. పెట్టిన తర్వాత అందులో నుంచి ఫ్రూట్స్ తీయమన్నారు. యాక్చువల్గా ఏంటంటే బనానా, యాపిల్ ఇవన్నీ పెట్టారనమాట. నేనేమనుకున్నానంటే గ్రీన్ కలర్ ఫ్రూట్స్ అలాగే రెడ్ కలర్ ఫ్రూట్స్ పెట్టి రెడ్ వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్ ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్ ఏమో అని చెప్పి అనుకున్నాను. వేరేస్ వాళ్ళేమో 3 గ్రీన్ యాపిల్స్ పెట్టి అది గ్రీన్ యాపిల్స్ ఎవరికి వస్తే కనుక వాళ్ళు 3 లీడర్స్ అన్నట్టుగా ప్రిపేర్ చేశారనమాట. సో అందులో ఏమో మనీష్కి ఏమో గ్రీన్ యాపిల్, అలాగే నాగాకి ఇంకా షాకిబ్కి వచ్చిందనమాట. సో ఆబ్వియస్గా నిన్న మనీష్కిను షాకిబ్కి వరస్ట్ ప్లేయర్ అని చెప్పి ఆర్ వాట్ ఎవర్ కూర్చోబెట్టేశారు కాబట్టి వాళ్ళిద్దరికి ప్లస్ అయింది. సో వాళ్ళైతే కనుక కొద్దిగా వాళ్ళకి ఆట చూపించే ఇది వచ్చిందనమాట ఛాన్స్ అయితే. సో వాళ్ళిద్దరు కాకుండా నాగాకి కూడా గ్రీన్ యాపిల్ వచ్చారు. సో ముగ్గురిని లీడర్స్ చేసి ఇప్పుడు ఫస్ట్ అయితే కనుక వాళ్ళకి మైండ్ గేమ్ అని చెప్పి మనకి ప్రీవియస్ సీజన్స్లో కనుక మీకు గుర్తుంటే కనుక క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి. అన్నీ కూడా కొద్దిగా రిడల్స్లా ఉంటాయి కదా, అలాంటివి అనమాట. సో ఇందులో మళ్ళీ దానికన్నా ముందర 3 జడ్జెస్ దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి. ఎవరినైనా మీరు ఎంచుకోండి అంటే కనుక అప్పుడు షాకిబ్ ఏమో నవదీప్ నాకు ప్లస్ అయ్యారు కాబట్టి నేను నవదీప్ని తీసుకుంటాను, అంతకుముందు కూడా ఆయన్నే సెలెక్ట్ చేశారు నన్ను అని. అలాగే నాగా ఏమో అభిజిత్ని, ఇంకా మిగిలింది మనీష్ ఏమో నేను మిగిలింది తీసుకుంటానంటే ఇక్కడేమో వీళ్ళకి 6, 4, 2 అలా వచ్చిందనమాట. మహేష్కి 6 వచ్చింది కాబట్టి 6 పీపుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నాగాకి 4, షాకిబ్కి 2 పీపుల్ వచ్చింది. అది నుంచి సెలెక్ట్ అయ్యారనమాట. వాళ్ళు అంటే వాళ్ళ టీంలోకి అంతమందిని చూసుకోవడం. అయితే ఇంకా షాకిబ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ని అండ్ దివ్యాని తీసుకున్నారు. వేరేస్ నాగా వచ్చేసి శ్రీజ, హరీష్, అనుష అండ్ ప్రియాని తీసుకున్నారు. మనీష్ వచ్చేసి డిమన్ పవన్, శ్వేత, డాలియా, శ్రేయ, ప్రసన్న, కల్కిని తీసుకున్నారు అనమాట. సో ఇందులో అరౌండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 క్వశ్చన్స్ అడిగారండి. 12 క్వశ్చన్స్లోనూ అన్ని చాలా మట్టుకు మనకి ఈజియెస్ట్ థింగ్సే అన్నీ మనం చూసినవే అనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి J+ ఫ్యాన్ వేసి జపాన్ అని, అలాగే జెర్సీ సినిమా పేరేంటని ఇలాగా అన్ని చెప్పారనమాట. ఇందులో అయితే నాకు నచ్చింది శ్రీజ అయితే బాగా ఆడారండి. తను ఏకంగా 3 points తీసుకొచ్చారు. తనని 3 times పంపిస్తే 3 times ఛాన్స్ వచ్చింది తనకి పట్టుకుని 3 points అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ టీమ్స్ నుంచి వచ్చిన ముగ్గురు కూడా నించున్న తర్వాత బెల్ని చేయాలన్నమాట. పిక్ చేసుకుని అది వాయిస్తే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది ఆన్సర్ చేయడానికి. సో ఆ విధంగా చూస్తే అంటే దాంట్లో ఫాస్ట్నెస్ ఉండాలి పట్టుకోవడంలో, అలాగే ఆన్సర్ చెప్పాలి, కరెక్ట్ కూడా అవ్వాలన్నమాట. మళ్ళీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ ఆన్సర్ చెప్పింది అది రైట్ కాలేదనుకోండి, వాళ్ళు ఇంకా నెక్స్ట్ అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ టీం నుంచి నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ఛాన్స్ ఉండదన్నమాట. సో అది ఆ విధంగా అయితే కనుక శ్రీజ బాగా ఆడారు, నాగా టీం అనమాట తను. సో ఆబ్వియస్గా వాళ్ళ టీం అయితే గెలిచిందనమాట. సో అవుట్ ఆఫ్ 5 points వచ్చాయి నాగా టీంకి. దాంట్లో 3 ఏమో శ్రీజ చెప్పారు, ఒకటేమో హరీష్ ఒకటి చెప్పారు, ఇంకోటి నాగా చెప్పినట్టున్నారండి.
అలా వచ్చాయి. వేరేస్ షాకిబ్ దాంట్లో వాళ్ళు ముగ్గురే కాబట్టి వాళ్ళు రొటేట్ అయ్యి వాళ్ళు రావడం జరిగిందనమాట. బట్ స్టిల్ వాళ్ళు కూడా ఒక 2-3 ఆన్సర్స్ చెప్పగలిగారు. ఓ 2-3 ఆన్సర్స్ పోయాయి. సో మిస్ చేసుకున్నారు క్వశ్చన్స్ అయితే. వేరేస్ మనీష్ టీంకి వచ్చేసరికి ఏమైందంటే మనీష్ లీడ్ అవ్వడం వల్ల తను ఒక ఛాన్స్ అంటే ఈ క్వశ్చన్కి ఇప్పుడు వచ్చిన ఛాన్స్లో తను వెళ్ళి నెక్స్ట్ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇస్తున్నాడు అనమాట. ఆ తర్వాత వచ్చే క్వశ్చన్కి తను వెళ్ళకుండా థర్డ్ క్వశ్చన్కి అంటే ఆల్టర్నేట్ క్వశ్చన్స్కి తను వెళ్తూ చేశాడనమాట. సో అది దానివల్ల ఏమైందంటే వాళ్ళ టీంలో కొన్ని క్వశ్చన్స్ అయితే రైస్ అయ్యాయి. ఎందుకు నువ్వే వెళ్తున్నావు మమ్మల్ని పంపించట్లేదని. ఇది వాళ్ళు వెళ్ళేటప్పుడే చెప్పుకుని ఉంటే సరిపోయేది. లీడర్ మాట వినకుండా మేము వెళ్తాము అని అనుకుని ఉంటే సరిపోయేది. మనకు అది చూపించలేదు. అప్పటికి రౌండ్ మధ్యలో నవదీప్ అడుగుతారు, ఏంటి మీ టీంకి ఏదో కన్సర్న్ ఉన్నట్టుంది చూసుకున్నావా అంటే, లేదు నేను చెప్పాను నేను వెళ్తాను, ఎందుకంటే మా స్ట్రాటజీ అలా అనుకుంటున్నాను, నేను వెళ్తాను, నెక్స్ట్ రౌండ్స్కి ఒక్కొక్క రౌండ్కి వాళ్ళని పంపిస్తాను ఇలా అని చెప్పాను అనమాట. బట్ తిని వెళ్ళిన ప్రతిసారి ఒక 2-3 అయితే ఆన్సర్స్ అయితే రాంగ్ చెప్పాడండి. ఒకసారి ఛాన్స్ వచ్చినా కూడా తను ఒకటి కరెక్ట్ అయితే చెప్పాడు, మిగతా రాంగ్ లేకపోతే పట్టుకోలేదు, గంట పట్టుకోవడం మిస్ చేశాడు అనమాట ఈజీ క్వశ్చన్స్ కూడా. వేరే వాళ్ళ సైడ్ నుంచి పవన్ డీమన్ అండ్ హరీష్ ప్రసన్న కుమార్ వీళ్ళందరికీ ఆన్సర్లు తెలుసంట. బట్ స్టిల్ అది మిస్ చేయడం వల్ల ఇంకా అగెన్స్ట్ అయ్యారు కొద్దిగా టీం మొత్తం కూడా. ఈవెన్ క్వశ్చన్ అడిగినప్పుడు పవన్ అడిగారు అనమాట, ఎందుకు నువ్వే వెళ్తున్నావు మమ్మల్ని పంపించమంటే పంపించలేదంటే కొద్దిగా రైజ్ అయితే వాయిస్ చేశాడు. కానీ ఇక్కడేమో జడ్జెస్ అయితే కనుక మనీష్నే అనడం మొదలుపెట్టారు అనమాట. ఏంటంటే అంటే కొద్దిగా ఎక్కిరించినట్టుగా చేయడం జరిగింది. నువ్వు స్ట్రెంగ్త్ నీ యొక్క మైండ్ అంటావు, మైండ్ గేమ్ ఆడలేదు సరిగ్గా, మైండ్ పెట్టి ఆడమంటే ఇది తనకి కొద్దిగా ఏదో టెన్షన్ వస్తున్నట్టు అనిపిస్తోందండి. అంటే ఒకేసారి నువ్వు మైండ్ గేమ్ నువ్వే బాగా తెలివైన వాడివి అని చెప్పి ఆడతావు అని అందరూ చెప్పేసరికో ఏంటో కొద్దిగా తడబడుతున్నాడు. బట్ చాలా మాటలు అయితే అనిపించుకున్నాడు ఈరోజు. నాకైతే అనిపించింది ఎందుకు అనవసరంగా, అంటే మేబీ తనలో నుంచి ఇంకా జీల్ బయటికి తేవడానికి, ఇంకా గొడవలు పడడానికి చేయడానికి ఏదైనా ట్రై చేస్తున్నారేమో అని ఒక యాంగిల్ కూడా నాకైతే ఉందండి. బట్ నవదీప్ కానీ బిందు కానీ అభిజిత్ అయితే మాటలు బాగానే ఎక్కువే అన్నారనమాట. వేరేజ్ ఇంకా హరీష్ కూడా ప్రసన్న కుమార్ కూడా నేను వెళ్తానన్నా కూడా లాస్ట్కి పంపించలేదంటే, నువ్వు ఎక్కడ చెప్పావు, అబద్ధం చెప్పకు, నువ్వు వెళ్తానని చెప్పలేదు, నువ్వు పరిగెత్తలేనని చెప్పావు, సో అందు గురించి నిన్ను పంపించలేదని ఆబ్వియస్గా మనీష్ అయితే ఒక్క నిమిషం అండి. సో తనైతే అలాగా డల్గా అయిపోయినట్టు అనిపించింది. బట్ స్టిల్ తనైతే మాట్లాడడం అయితే జరిగింది. ఈరోజు కొత్త యాంగిల్ కనిపించినట్టు అనిపించింది అనమాట తనలో. లాస్ట్కి అయితే కనుక ఇంకా నాగా వాళ్ళ టీం గెలిచింది కాబట్టి వాళ్ళకి ఓట్ అపీల్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. సో దాంట్లో ఏమో శ్రీజాకి ఇవ్వాలి, బట్ శ్రీజ వద్దని చెప్పారంట. అందు గురించి ఇంకెవరినైనా తీసుకోమంటే నాగాని తీసుకోమంటే నాగా ఏమో హరీష్ని తీసుకోమన్నారు. బట్ వేరే హరీష్ వద్దన్నారు. ప్రియా ఏమో నాకే కావాలని చెప్పారు. సో ప్రియాకి అయితే వచ్చింది అలాగా ఓట్ అపీల్, తను బాగానే అపీల్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కార్డు ఈరోజు ఎవరంటే వరస్ట్ ప్లేయర్కి బదులు ఎల్లో కార్డు అని చెప్పారు. సో ఆ ఎల్లో కార్డు వచ్చేసి మనీష్కి అయితే ఇవ్వడం జరిగింది. ఆబ్వియస్గా అందరికన్నా కూడా ఈరోజు లోగా మనీషే ఆడాడు, అన్నిసార్లు వచ్చి పట్టుకోలేదు కాబట్టి మనీష్కే వచ్చేది. ఇంకా ప్లస్ ప్లేయర్ ఎవరైందంటే శ్రీజాకి వచ్చేది, బట్ వాల్యుబుల్ ప్లేయర్ కాస్త ఈరోజు నాగాకి ఇవ్వడం జరిగింది స్టార్. ఎందుకంటే తను సాక్రిఫైస్ చేశాడు, తన టీం విన్ అయ్యారు, లీడ్ అయ్యారు కాబట్టి సో తనకైతే ఛాన్స్ ఇచ్చారు అని అనిపించింది. తనకు కూడా ఓట్ అపీల్ వచ్చిందనమాట. సో తను కూడా బాగా చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే ఎపిసోడ్ అయితే అక్కడికి అలా ఎండ్ చేశారనమాట. బట్ నాకైతే ఏమనిపించిందంటే వీళ్ళకి ఎలాగైనా ఇలా ఫైర్ తెప్పించడానికి మాటలు అంటున్నారు, కొద్దిగా ఎక్కువగానే బిగ్ బాస్ హౌస్లో కన్నా కూడా ఇక్కడ ఎక్కువ అంటున్నారు అన్నట్టుగా అనిపించింది. కామనర్స్ కాబట్టి మేబీ కొద్దిగా లీనియన్స్ తీసేసుకున్నారు, ఏమన్నా తీసుకుంటారు అన్నట్టుగా. సో చూడాలి ముందు ఎపిసోడ్స్ ఎలా ఉంటాయని. సో ఇదండి నా ఒపీనియన్ ఈరోజు గేమ్ పైన ఆర్ వాట్ ఎవర్ అగ్ని పరీక్ష షో పైన ఎపిసోడ్ పైన. సో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి కమెంట్ చేయండి, లైక్ చేయండి, దానివల్ల మాకు సపోర్ట్ ఆర్ రీచ్ వస్తుంది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందుకు వస్తాం. బాయ్.